అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. ఈ రోజు అయితే చాలా మంది వరలక్ష్మి వ్రతం అయితే చేసుకుంటూ ఉంటారు. మేము కూడా ఈ రోజే చేస్తున్నాము. బ్యాంగిల్స్ చూసారా ఎంత క్యూట్ గా ఉన్నాయో, అలానే దానికి సెట్ అయ్యేలాగా నేనైతే ఎన్పీ చైన్ కూడా వేసుకున్నాను. ఎన్పీ చైన్ మీద కూడా అమ్మవారు అయితే ఉన్నారనమాట, లక్ష్మీదేవి అమ్మవారు అయితే ఉన్నారు. సో లాస్ట్ టైం ఒక వీడియో అయితే చేశాను కదా, నేను అమ్మవారి కోసం అయితే ఇలా హారం చేశాను అని చెప్పేసి. అయితే అప్పుడు ఈ హారానికి అయితే నేను ఎటువంటి దారం అలానే లింక్స్ కూడా ఇవ్వలేదు ఫోటోకి సెట్ చేయడానికి. సో అందుకని నేనైతే ఇప్పుడు ప్లాస్టర్ తో అయితే అలా సెట్ చేశాను అనమాట. తర్వాత అయితే ముగ్గులు పెట్టుకుని ఇలా పీటకి పసుపు కుంకుమ అయితే రాసేసుకున్నాము. ఆ తర్వాత అయితే నేను చేసిన హారంతో పాటు మా ఇంట్లో ఉండే నగలు, బంగారు నగలు అయితే అమ్మవారికి వేస్తున్నాము. చాలా మంది అయితే ఇలానే చేస్తూ ఉంటారు. ఆ తర్వాత అయితే ఫ్లవర్స్ తో మొత్తం అంతా డెకరేట్ చేసేసాను. చూడండి అమ్మవారికి ఎలా ఉందో ఆ హారం, అలానే ఈ హారాలు కలిపి ఎంత అందంగా ఉన్నాయో కదా. ఇప్పుడైతే లక్ష్మీదేవి అమ్మవారికి ప్రసాదాలు అయితే సమర్పిస్తున్నాము. మా అత్తమ్మ అయితే పులిహార, పరమన్నం, శనగలు, అలానే సెలవుడి వడపప్పు అయితే చేశారనమాట. అవన్నీ అయితే అమ్మవారికి అయితే సమర్పించేసాము. అలానే మనం రెగ్యులర్ గా పూజ అయితే చేసుకుంటూ ఉంటాం కదా, సో అలా ఫస్ట్ అయితే ఆ పూజ అయితే చేసేసాము. తర్వాత అయితే ఇలా అమ్మవారికి అయితే విడికైతే పూజ చేస్తున్నాం అనమాట. వరలక్ష్మి వ్రతం అంటే మెయిన్ గా మనం శారీస్, బ్యాంగిల్స్ అవి కూడా పెడుతూ ఉంటాం కదా. సో అలాగా మా మావయ్య గారు, మా అత్తమ్మ కొన్న శారీస్ తో పాటు బ్యాంగిల్స్ కూడా అమ్మవారికి అయితే పెట్టేశాము. ఫైనల్ గా మా ఇంట్లో పూజ అయితే ఇలా జరిగిందనమాట. చాలా కళగా ఉన్నారు కదా అమ్మవారు. కానీ నేను చేసిన హారం ఎలా చేసుకోవాలో తెలుసుకోవాలి అనుకుంటే డిస్క్రిప్షన్ లింక్ అయితే పెట్టాను, చూసేయండి. అలానే వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.